నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం పార్క్ ఏదో చూపిస్తా అన్నావు అన్నారు. అక్కడికే పోతున్నాం అనమాట ఈరోజు. అండ్ అలాగే ఈరోజు ఏదో ఈవెంట్ ఉంది కాలేజీలో. ఆ ఈవెంట్ కూడా అట్లా ఒకసారి అలా వెళ్ళేసి వద్దాం అనుకుంటున్నాం. అండ్ ఇక అది సంగతి. అలాగే నేను హెయిర్ కట్ చేయించుకోవాలా వద్దా అని చెప్పేసి నా ఇన్స్టాగ్రామ్లో ఇది అడిగిన. వాట్ షుడ్ ఐ సే క్వశ్చన్. ఇన్స్టాగ్రామ్ స్టోరీలో అడిగితే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ దే సెడ్ ఎస్, బట్ ఐఎమ్ నాట్ గోనా కట్ ఎనీథింగ్. మొత్తం మీద అంటే ఏంది, ఎందుకు నీ ఎన్ని ఎందుకు బాగానే చేసుకుంటున్నావు కదా. సారీ గాయస్, ఏమో ప్రస్తుతానికైతే కట్ చేయించుకోవాలనిపించట్లేదు. అసలు కట్ చేయించట్లేదు. అది అడ్డగోలు పెరుగుతుంది ప్రస్తుతానికైతే, బట్ అయినా కానీ మనం ఏం కట్ చేయించట్లేదు అనమాట. బయట ఒక పక్క ఎండ, ఒక పక్క చలి, చల్లగా ఉందంట. సో అప్పుడే అందుకే సన్ స్క్రీన్ ముఖ్యం, బిగులు, అది సంగతి. అండ్ ఈ హెయిర్ ఒకటి సెట్ కావట్లేదు. నాకు కూడా కట్ చేయించాలని ఉంది, కానీ పైసలు లేవు మామ. జస్ట్ హెయిర్ కట్కి $60 అంట. ఎస్ అని చెప్పిన వాళ్ళు ఎవరన్నా స్పాన్సర్ చేస్తానంటే ఈ వీడియో కామెంట్ చేయండి. దెన్ ఐ విల్ థింక్. పెద్ద ప్లానింగే. $60 అంటే తక్కువలో తక్కువ ఒక 5,000. అదే ఇండియాలో అయితే చక్కగా కెరటిన్ ట్రీట్మెంట్ అన్నీ అయిపోతుంది. అది సంగతి. మళ్ళీ మా నాన్న దీనికి వీడియో కామెంట్ పెడతాడు, ఆడవాళ్ళు కూడా ఇంత రెడీ అవ్వరు ఉంటుంది. ఇక మా నాన్నతో ఓవర్ యాక్షన్ ఇటు అంటున్నావేంట్రా? ఓవర్ యాక్షన్ నోర్మోయ్. యా సేమ్ పండు కోతి లెక్కనున్నావురా. ఎంత కొట్టినా చామన పామురా ఇది. ఎంత దువ్వినా కానీ అంతే, ఇది అట్లనే ఉంటుంది గడ్డిగా. ఏయ్ బాగానే ఉన్నట్టుంది ఇప్పుడు. వావ్, యా ఇట్ వాస్ గుడ్. ఏం గుడ్డు? గడ్డి గుడ్డు. ఇక చాలు, ఏదో ఒకటి అక్కడ మనం ఎవరు చూడాలి కానీ. ఇది రియలైజేషన్. ఇక అది ఈరోజు మనం పోతున్నాం పార్క్కి. అక్షయ నీకోసం పోతున్నా. పార్క్ వీడియో పెడతా అన్నావు, పెట్టలేదేంటి అని అట్లనే కొంచెం డిప్రెషన్లో ఉన్నాం అనమాట. డిప్రెషన్లో తిని డిప్రెషన్ అంటే దేనికంటున్నారు? జాబ్ రావట్లేదు గాయస్. ఎవరన్నా జాబ్ ఇప్పిస్తా అంటే జాబ్ ఇప్పియండి. చక్కగా మీ పేరు చెప్పుకొని యూఎస్ఏలో బతికేస్తాను. నాకు స్పాన్సర్షిప్ అట్లాంటిది ఏం అవసరం లేదు. 3 సంవత్సరాల వరకు సంపాదించుకుంటే చాలు. ఎవరన్నా మీరు స్పాన్సర్ చేస్తానంటే చేయండి. అది ఇంకా మనం బై ద వే మనం ఈ గ్రాడ్యుయేషన్ అది మే 15th గ్రాడ్యుయేషన్ తర్వాత ఎవడన్నా గ్రాడ్యుయేషన్కి వెయిట్ తగ్గాలనుకుంటాడు. మనం ఏందో గ్రాడ్యుయేషన్ తర్వాత వెయిట్ తగ్గాలనుకుంటున్నాం. గ్రాడ్యుయేషన్ తర్వాత ఇంకా ఫుల్ డైట్. ఖాళీగా ఉంటాం కదా, 1 గంట జిమ్కి వెళ్ళటానికి పెద్ద ప్రాబ్లం అవ్వదు. నవ్వు ఆపుకుంటున్నావు కదరా అనుకొని ఇంకా జిమ్కి వెళ్దాం అనుకుంటున్నాం. అండ్ మీకు చిన్న అప్డేట్ చూపిస్తా. మనం
ఇక్కడ పెట్టాం మనం ఫుడ్ది పక్షులకి. అవి వచ్చి తిన్నాయి కానీ మన గాలి వస్తే ఎగిరిపోయి పోయింది. మా వాళ్ళు డస్ట్బిన్లు వేసినట్టున్నారు మా అపార్ట్మెంట్ వాళ్ళు. అది పోయింది. మళ్ళీ ఇప్పుడు ఒకటి ఏదో ఒకటి సెటప్ చేయాలి అక్కడ. ఫుడ్ అయితే చాలా ఉంది కానీ అది లేదు. దాని పేరేంటి, ఆ బౌల్ లేదు. బౌల్ కోసం నేను ఇదిగో ఈ బకెట్ని పెడదాం, డస్ట్బిన్ బకెట్ని కట్ చేసి పెడదాం అనుకుంటున్నా. ఇంకా అదే అప్డేట్. మనం బస్సులో వెళ్తున్నాం. ఇంకో 10 minutes ఉందంటుంది బస్కి. 10 minutesలో స్టార్ట్ అయిపోతాం. ఆ ఈవెంట్లో ఏదైనా ఉంటే చిన్న చిన్న క్లిప్స్ ఇస్తాను. అండ్ అక్కడ నుంచి మనం వైల్డ్ లగూన్ అదే పార్క్ ఏదైతే చెప్పానో అది అక్కడే ఉండదు, బట్ అయినా ఏదో తీసుకెళ్తా అని చెప్పాను కాబట్టి మిమ్మల్ని. అక్కడ కూడా చిన్న చిన్న వీడియోస్ ఇస్తాను. బాయ్. ఇవన్నీ ఇచ్చినారు. అండ్ నేనేం తీసుకోలేదు. నేను చికెన్ శాండ్విచ్ ఏంటిది, ఏదో చికెన్ క్రొసెట్ ఉంటుంది అది తీసుకున్నాను. ఈ బౌల్ బేసికల్లీ చిపోట్లే టైప్లో ఉన్నాయి అన్నీ. కుకీస్, ఇవి చిప్స్ ఇచ్చాడు. అయ్యో బేసికల్ అయితే బాగుంది. నేనైతే ఇంత బాగుంటుంది అనుకోలేదు ఈవెంట్. ఊరికి నేను టైంపాస్కి అట్లా వెళ్ళేసి వచ్చేద్దాం అనుకున్నా, కానీ బాగానే ఫుడ్ పెట్టారు. విల్ సీట్ దిస్ అండ్ ఆఫ్టర్ దట్ విల్ గో టు ఏ क्या है पता नहीं मेरे को तू क्या क्या कर रही तू నూడిల్స్ లాగా ఉన్నాయి. బట్ ఏమో చికెన్ శాండ్విచ్ ఉంది కానీ ఇక్కడ కూడా ఏదో పెట్టారు. ఇది చికెన్ అనుకొని తీసుకున్నా ఇది, బట్ చికెన్ కానట్టుంది. చికెన్ టేస్ట్లా లేదు, మరి బీఫ్ లాగా ఉంది. కొంచెం చికెన్ లాగే ఉంది. డైట్ కాబట్టి మనం ఓన్లీ బ్రోకలే తింటున్నాం. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. ఇంకా అది ఇంకా తినేసి మనం దాని పేరేంటి పార్క్. అండ్ మా వాళ్ళు ఇప్పుడే చెప్పారు వీ హ్యావ్ టు గో టు మిషెల్స్ అగైన్ అని. సో అగైన్ వీఆర్ గోయింగ్ టు మిషెల్స్. ప్రస్తుతానికి వెయిట్ ఉన్నదే కొంచెం గట్టిగానే. మ్యాక్సిమం గ్రాడ్యుయేషన్ అయ్యేలోపు ఈ ఈవెంట్ ఇవన్నీ అటెండ్ అయ్యేసరికి ఒక 5-6 కేజీలు ఈజీగా పెరుగుతుంది అనుకుంటా. ఇంకా అది తినేసి దెన్ విల్ గో టు పార్క్. బేసికల్ అంత సీన్ లేదులే అక్కడ, ఏ ఈవెంట్ ఉండదులే అనుకున్నా, కానీ బాగుంది. కానీ నేను ఆల్రెడీ 1-2కి తిన్నా, ఇప్పుడు 4 అయింది. ఈ 2 గంటల్లో మళ్ళీ ఇంకొక రౌండ్ వేయాలంటే కష్టమే. అందుకే అయినా ఒక చికెన్ శాండ్విచ్ మనం తినాల్సినవన్నీ తినేసాం. వచ్చేటప్పుడు ఒక కుక్కీ తెచ్చుకున్నాం. యూఎస్ వచ్చిన తర్వాత చిప్స్ కూడా ఉన్నాయి కదా. యూఎస్ వచ్చిన తర్వాత నేను బాగా రిగ్రెట్ అయ్యేది ఏంటంటే, ఇండియాలో ఉన్నప్పుడు నాకు వీసా వస్తే కూల్ డ్రింక్ మానేస్తాను అనుకున్నా. ఇక్కడ ఏ ఈవెంట్కి వెళ్ళినా కానీ కూల్ డ్రింక్స్ ఫ్రీ. నేను పార్ట్ టైం చేసే దగ్గర కూల్ డ్రింక్స్ ఫ్రీ. ఎక్కడ చూసినా కూల్ డ్రింక్స్ ఫ్రీ. ఐ రిగ్రెట్ దట్. అదొక్కటి అనుకోకుండా ఉండాల్సింది అనిపించింది. ఏమాసరా చూతియా चिकन छोड़ देते ఇది ఒక వాడు చికెన్ తింటూ నన్ను చికెన్ తినేయడు. ఉస్తే వచ్చే చికెన్ చోటు తెతే అంట. అది ఎండ మాత్రం సాగు కూడా అవుతుంది, జుట్టు మాత్రం మన మాట వినట్లేదు. అయినా ఇంకా మనం కొంచెం దూరం నడిస్తే అక్కడ వేడి దగ్గర ఉంటుంది. ఆడికి వెళ్ళి ఏం ఉండదు, కానీ నేను ఒక రౌండ్ వేసుకొని విల్ గో. అది సంగతి. నిన్నంత ఎట్లా వీడియో రికార్డ్ చేస్తుంటే మైక్ బంద్ అయిపోయింది, ఏం రికార్డ్ అవ్వలే. అందుకే పద్ధతి చూసుకుంటున్నా పక్కన మైక్ పని చేయట్లేదు అని. అంటే మర్చిపోయాము ఈరోజు మిషల్స్కి వెళ్ళాలి. అది మిషల్స్ जाना है ना, ना पेट भर के खाने के बाद भी जाना है. चूतिया. అది సంగతి. చలో. One eternity later.
వచ్చాము ఇక్కడికి పార్క్కి. చాలా బాగుంటుంది పార్క్. చూడు, తెల్ల తెల్ల పూలు, మందార పూలు అనుకుంటవి. ఇది ఇక్కడి లొకేషన్. ఏముండదు, దీని చుట్టూ తిరగాలి. ఇది ఒక పాండ్ అంతే. నీ బాగుందా? ఇట్స్ నేచర్. అండర్స్టూడ్ గైస్? ఇట్స్ నేచర్. అండ్ ఇక్కడే మ్యాక్సిమం కాలేజీలో గ్రాడ్ షూట్స్ అన్నీ, అంటే గ్రాడ్ షూట్స్ అంటే గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత వాళ్ళు షూట్స్ దిగుతారు కదా, అవన్నీ మోస్ట్లీ ఇక్కడే జరుగుతూ ఉంటాయి. ఓబీ కడితే బ్రో. అది చూపిస్తాను మొత్తం ఒకసారి చూపిస్తా. బా, దీన్ని పార్క్ అంటారు అనమాట. ఇక్కడ పార్క్ అంటారు, వేడ్ లగూన్ అంటారు. దీన్ని పార్క్ నేను చేశాను అనమాట నా వ్యూయర్స్ కోసం. చాలా నీట్గా బ్లూ కలర్లో ఉన్నాయి కదా నీళ్ళు. పందికేం తెలుసు, పాండ్స్ పౌడర్ వాసన. అది ఇద్దరు కుछ है ही नहीं देखने. ఇక్కడ ఏం లేదు చూడటానికి బొక్కలాగా. అంటే మొన్న వచ్చినప్పుడు మాత్రం ఇంకా గ్రీన్ లీవ్స్ ఏం రాలేదు, అవి ఏం రాకుండా జస్ట్ మామూలుగా ఉన్నాయి. అంటే పూలు 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 అలా కనిపించినాయి. ఇప్పుడు చూస్తే పూలే లేవు, మొత్తం గ్రీన్ కలర్లోనే ఉంది అది. అండ్ అక్కడ బాతులు ఉన్నాయి, చూపిస్తున్నాను. వాటిని చూసి వదిలేయాలి అంతే, తినకూడదు. ఏం చిల్లర కాదురా మీరు. తింటే క్రైమ్ అనమాట. అది సంగతి. ఇదే అమ్మా మా పార్క్. అక్షయ, ఇగో ఈ పార్క్ నీకు నచ్చింది అనుకుంటా. మీకు నచ్చితే లైక్ చేయి, మీ ఫ్రెండ్స్తో లైక్ కొట్టించు. అండ్ కిదర్ ఈడు బందా, నీకు చూపుతాను. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఒకటి ఉంది, వాళ్ళు ఇది చేసుకుంటున్నారు అంటున్నాడు. అన్నీ అంతే, గబ్బునా కొడుకు ఈడు, పెద్ద గబ్బునా కొడుకు. మొహం చూసుకొద్దాం. साथ में कुछ ना हो रहा, वो सो अकेला सो रहा है. 2 लोग हैं उसमें अंदर. ఓకే చూడు. అది ఇంకా ఇక్కడ నుంచి మిషల్స్కి వెళ్దాం అనుకున్నాం. మిషల్స్కి వెళ్ళేలోపు మిషల్స్కి వెళ్ళట్లేదు ఈరోజు, ఆల్రెడీ తినేసాం కదా చాలా ఎక్కువ అని. देख नीचे 2 कार है ना. नीचे 2 कर चुतिया में म्यूट करना इधर. 2 है तो అవి कुछ तो हो रहा है. యా, అది సంగతి. ఇంకా ఈరోజు మిషల్స్కి వెళ్ళట్లేదు, డైరెక్ట్ ఇటు నుంచి ఇటు మనం ఇంటికి వెళ్ళిపోతున్నాం. అలాగే నాకు గ్రాడ్కి 2 సూట్లు ఉన్నాయి అనమాట ఈరోజు, అవి వేసుకొని చూపిస్తా. 2 సూట్లో ఏ సూట్ బాగుంటుందని అంటే నాకు ఆల్రెడీ నచ్చింది, నేను డిసైడ్ అయిపోయినా. నేను బయట ఉంటా, నీకు నచ్చిన నువ్వు వేసుకుని వచ్చా. చూడాలి ఏది బాగుంటుంది ఏంటిదని, మీరు చెప్పండి ఏది బాగుందని. అంతే. షూస్ కూడా ఆర్డర్ పెట్టి అది టైట్ అయింది, మళ్ళీ అది రిటర్న్ పెట్టాలి, మళ్ళీ ఇంకోటి పెట్టాలి. దాని బదులు ఆ స్టోర్కి వెళ్ళి తీసుకుంటే తక్కువ అనిపించింది, బట్ ఏమో తెలీదు. అది ఇంకా ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం. A few moments later.
ఇప్పుడు ఇంటికి వచ్చాం. పొట్ట పగిలేటట్టు తింటే ఫుల్ నిద్ర వచ్చేస్తుంది అనమాట. అండ్ చూపిస్తాను కొంతసేపట్లో. నేను చెప్పాను కదా 2 సూట్స్, ఒకటి బ్లాక్ ఒకటి గ్రే, 2 వేసుకొని చూపిస్తా ఏది బాగుందో చెప్పండి. అండ్ షూస్ కూడా ఆర్డర్ పెట్టిన, అదేమో కొంచెం టైట్ అనిపిస్తుంది షూస్, మళ్ళీ రిటర్న్ పెట్టి ఇంకోటి తీసుకోవాలి, అది కూడా చూపిస్తా. టోటల్ అవుట్ఫిట్ ఎలా ఉందో చెప్పండి. అండ్ నేను ఆల్రెడీ అంటే నేను ఈ సెమిస్టర్లో ప్రోగ్రెసివ్కి వర్క్ చేసిన, వాళ్ళ ఆఫీస్కి వెళ్ళిన, అదంతా వీడియో తీద్దాం అనుకున్నా. అడగంగానే ఇట్లా కెమెరా బయట పెట్టి మాట్లాడాలి అంటే చాలా ఏదోలా ఉంది, ఏం వీడియో తీయలే. స్టార్టింగ్ వీడియో ఇంట్లో ఉన్న ఇంట్రో వీడియో ఇంట్లో తీసుకున్నా, బట్ అక్కడ పోయిన తర్వాత ఏం తీయలే. మళ్ళీ అట్లాగే మొన్న ఒక ఈవెంట్ వీడియో తీద్దాం అనుకున్నా, మళ్ళీ ఇక్కడ ఇంట్రో వీడియో తీసుకున్నా, అక్కడికి వెళ్ళి వీడియో తీయలే. ఇంట్రోవర్ట్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తే ఇలానే ఉంటుందేమో. ఏమిటండి మీరు మాట్లాడేది? ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా. చాలాసేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది. అది చూపిస్తా ఇప్పుడు. ఆ బ్లాక్ కలర్ది ఒకటి, గ్రే కలర్ది ఒకటి, 2 వేసుకొని చూపిస్తా ఎలా ఉన్నాయో చెప్పండి. అది సంగతి. భలే నిద్ర వస్తుంది. ఇవి మనం, ఇది గ్రే ఇది బ్లాక్. ఇప్పుడు ఆ 2 అక్కడెలా పెట్టారా? తీసి చూపిస్తా, వేసుకొని చూపిస్తా. దానికి అన్ని ఇచ్చినాడు, టై అండ్ అన్ని ఇచ్చినాడు. మీకు ఇది ఒక టై ఇచ్చినాడు, ఇది ఒక రెడ్ కలర్ టై ఏమో గ్రే కలర్ దానికి ఇచ్చినాడు. బాగున్నాయి. రెండిట్లో ఒకటి ఉంచుకుంటున్నాను, ఏది ఉంచుకోవాలనేది మీరు చెప్పండి. అంటే బ్లూది కూడా ఆల్రెడీ తీసుకున్నా, అది బ్లూది రిటర్న్ ఇచ్చేసిన నచ్చలేదని చెప్పి. ఇంకా అది మీరు చెప్పండి లైక్ ఏది బాగుంది అనేది. బ్లూది కూడా ఆల్రెడీ ఫోటో ఇప్పుడు స్క్రీన్ మీద చూపిస్తా ఎలా ఉంది అని. అది వేసుకొని చూపిస్తా. ఇది బ్లాక్ నా ఫ్రెండ్కి ఇస్తుంది, చూపిస్తాను. ఇది పట్టుకో. ఇది బ్లాక్ బ్లేజర్. అంటే బ్లాకే తీసుకుందాం అనుకున్నా ఫస్ట్, కానీ ఎందుకో బాగాలేదండి. ఇప్పుడే తిన్నా కదా, పట్టొచ్చింది. అండ్ అలాగే ఇప్పుడు షూ కూడా వేసుకుంటా. నాకు షూ వేసుకున్నా. ఇవి షూస్ చూపి. ఇవి వేసుకున్నా కానీ టైట్గా ఉన్నాయి అనిపిస్తుంది. మళ్ళీ ఈరోజు చూస్తే బాగానే ఉంది. మరి ఈరోజు ఇది బ్లాక్. ఇప్పుడు గ్రే వేసుకుంటా. ఈ బ్లాక్ ఎలా ఉందో చెప్పండి. ఓకే, ఇది గ్రే కలర్ బ్లేజర్. అబ్బా, ఇది కొంచెం నాకు ఇది బాగా అనిపించింది. బేసికల్లీ ఈ సైజ్ కానీ ఫిట్టింగ్ కానీ అన్నీ కరెక్ట్గా అనిపించింది. ఇప్పుడే తిన్నా కదా, అందుకే పట్టట్లేదు ఇది. అది ఇంకా నెక్స్ట్ ఆ రోజు కూడా తింటానులే. ఆ రోజు పొద్దున్నే తిన్నా అనమాట. ఆ రోజు పొద్దున్నే తినకుండా కొంచెం పొట్ట కొంచెం ఇలా ఉంటానన్నమాట. అందుకు అది సంగతి. ఇంకా ఈ రెండిట్లో ఏది బాగుందని చెప్పండి. షూస్ ఈజ్ దిస్ ఓకే ఆర్ నాట్ అది కూడా చెప్పండి. ఇంతే ఈ వీడియోతో. కొంచెం ఇలాంటి షార్ట్ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. ఇక అది ఇంక ఈ వీడియో ఇంతటితో సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. See you in the next vlog.